ఫ్రెండ్స్ స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫోటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్‌లో వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కిందకైతే వచ్చేయండి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. అది హైడ్ చేసుంటాను. మీరు అన్‌హైడ్ చేసుకోవాలి. ఇక్కడ కన్ను ఐకాన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకుంటే అన్‌హైడ్ అయిపోతుంది. మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు మిస్సింగ్ ఫాంట్ అని వస్తే ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా! ఆ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకైతే వెళ్ళేసి ఇక్కడ రోబో రెగ్యులర్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా! ఆ బాక్స్‌లో రైట్ టిక్ ఇచ్చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఫాంట్ ఇచ్చింటాను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఫైల్స్ దాంట్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్నీ ఆ ఫోల్డర్‌లో పెట్టేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంపోర్ట్ అయిన ఫాంట్ లాస్ట్‌లో కనిపిస్తుంది. ఆ ఫాంట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైకైతే వచ్చేయండి. ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్‌కైతే వచ్చేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ పైన పేరు కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేసుకుంటే మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు పెట్టాలి అనుకున్న ఫోటోస్ వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని డైరెక్ట్‌గా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్‌కైతే వచ్చేయండి. మీరు యాడ్ చేసిన ఫోటో ఒకవేళ కట్ అవుతుంటే మూవ్ అండ్ టచ్‌లోకైతే వచ్చేసి కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నాక అన్ని ఫోటోస్ మీరు రీప్లేస్ పెట్టుకొని అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. పైన షేర్ ఐకాన్ ఉంది కదా! దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.